థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ గారు పర్టికులర్గా ఈ సంచలనాత్మక కేసులు అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, వాటి గురించి మనం చర్చలు కూడా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇది ఒక పెద్ద సంచలనాత్మక కేసు కింద మారింది కూడా. సో ఇప్పుడు ఇలాంటి కేసుల్లో నిజాల్ని నిగ్గు తేల్చడం అనేది చాలా కష్టతరంగా మారుతోందన్న ఒక అభిప్రాయం వస్తోంది. అసలు దోషులు తప్పించుకునేందుకు వీలు కలిగే లొసుకులు చాలా ఉన్నాయంటున్నారు. సో దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఐఏఎస్గా మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మనం ముందు అనుకున్నాం కదా, ఇప్పుడు అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు పవర్లో ఉండేవాళ్ళు కానీ రాజ్యాంగానికి లోబడి పని చేస్తాము అని వాళ్ళు ప్రమాణం చేస్తారు, వీళ్ళు జీతాలు తీసుకుంటారు. సో ఎప్పుడైతే ప్రాథమిక హక్కుల్ని హరించేటువంటి పని ఒకటి చేస్తున్నారు మీరు ఇక్కడ, వాళ్ళ ప్రైవసీలో ఎంటర్ అయిపోయి వాళ్ళకు మీరు వినరానిటివి చూడరానిటివి అలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు రాజ్యాంగం మీ బాధ్యతలకి దాటిపోతున్నారు. దానికి ఏదైనా కారణం ఉండాలి. మనం అనుకున్నాం కదా, ఎక్స్టర్నల్ థ్రెట్ కానీ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఏదైనా కారణాలు ఉంటే వాళ్ళు చేసింది సమంజసం. అట్లా కాకుండా మాకు పవర్ ఉంది, మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మేము ఢిల్లీ నుంచి కొనుక్కొచ్చినాము, లేకపోతే ఇజ్రాయెల్లో కొనుక్కొచ్చినాము, అవి చాలా అల్ట్రా టెక్ వచ్చేసినాయి అన్న. సో మేము ఎవరినైనా వాళ్ళని చేస్తాము అంటే బాధ్యతారహితం అయిపోతుంది. అది ఏదైనా చేసినా కూడా ఏదైనా ఒక అర్జెంటుగా ప్రభుత్వాలు అధికారం శాశ్వతం కాదు, మనం దశాబ్దాలుగా కూడా సర్వీస్లో ఉంటామనే విషయాన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పాను కదా ఫస్ట్లో, ఒక కన్వెన్షన్స్ ప్రెసిడెంట్స్ ఎందుకు క్రియేట్ అవుతాయంటే మీరు ఎవరికి భయపడక్కర్లేదు, మీరు మీకు జాబ్ గ్యారంటీ ఉంది, మీరు రాజ్యాంగంగా మీకు సెక్యూరిటీ ఉంది, కాబట్టి మీరు చేయరాని పనులు చేయొద్దు అనేది అది మొదటి నుంచి చెప్తారు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్లో కానీ బాధ్యతగా చేయాలని చెప్పి. అది మర్చిపోయి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, లేకపోతే ఏది చేయకూడదు వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైతే ఈ ట్యాప్ చేస్తున్నారో ఇదేం ఫస్ట్ టైం చేయలేం లేదు కదా, చాలా కేసులు ఉన్నాయి, మన పక్క రాష్ట్రంలో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. పెగాసెస్ గురించి మన జరిగింది, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కడ ఇది స్టార్టెడ్ 2003లో ఎస్ఎం కృష్ణ లెవెల్లో, ఇది ఇండియాలోనే. ఫర్గెట్ అబౌట్ నిక్సన్ వాళ్ళు ఎవరో వదిలిపెట్టినా ఇండియాలోనే జరుగుతున్నాయి. చాలా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరిగినాయి. ఎస్ఎం కృష్ణ, చంద్రశేఖర్ ఇలాంటి వాళ్ళ ఉద్యోగాలు ఊరిపోయినాయి. ఇది ట్యాపింగ్ వల్లే. ఏది ఒకటో రెండో జరగలేదని ఇక్కడ వందలు చేసి పెట్టి కూర్చుంటే అది యువర్ వయోలేటింగ్ ది ప్రైవసీ ఆఫ్ ది పీపుల్ అండ్ యువర్ వయోలేటింగ్ ది కాన్స్టిట్యూషన్, ప్రొవిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి క్షమించరాని నేరం చేశారు.